శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. శబరి పెళ్లికి రేపు అనగా బాగా 100 గొర్రెలు 100 మేకలు అన్ని పోజేసేశారు. రైళ్లు పట్టడానికి చేపలను పట్టడానికి పురమాయం చేశారు. ఈ శబరి అలా చూస్తే గొర్రెలేంటి మేకలేంటి ఇదంతా చాలా అరవడిగా అంటే రేపు నీ పెళ్లి కదా వీళ్ళందరినీ చంపేసి గొర్రెలు మేకలు చంపేసి మాంసం తినడానికి వచ్చి వాడి బంధువులకి అందరికీ మాంసం పెడతారు. ఆ మాంసం కోసం గొర్రెలు మేకలు కొని తెచ్చారు. అప్పుడు శబరంది పెళ్లి నా పెళ్లి ఏంటి వాటిని చంపేటి వెంటారు. ఇదేం పెళ్ళేమో నాకు చేస్తున్నారా ఈ గొర్రెలు మేకలను చంపేస్తారు ఇదేం పెళ్లి పోయా అంటే జన్మాంతర సుకృతం వచ్చింది. అప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి కనుక మనం చేస్తే 100 జన్మల తర్వాత కూడా మనం చేసిన మంచి మనకు కూడా వచ్చేస్తుంది. మంచికి మంచే కాదు మంచికి మంచి వస్తుంది చెడ్డకి చెడ్డ వస్తుంది. 100 జన్మ ఆ పూర్వ జన్మ సుకృతి ఏదో సడన్ గా అలా మేలుకు పెడతాను. అప్పుడు ఇవి ఏం చేసిందంటే అయితే రేపు చంపేస్తారంటే ఇది ఇప్పుడు నా పెళ్లి పే చేయటం ఏంటి ఈ గొర్రెల్ని మేకల్ని చంపేయటం ఏంటి ఈ చేపలు అంటే ఈ గొడవ అంతా చూసి ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత విడిచిపెట్టి పారిపోయింది ఈ మేకలను బతికించడం కోసం. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్ సోల్. కొంతమంది వాళ్ళ గురించి అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం ఎలాగో తెలియదు. ఇతరుల గురించి నిరంతరం ఆలోచిస్తారు. వాళ్ళ గురించి శాస్త్రంలో ఏమన్నదంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్ సోల్. కొంతమంది వాళ్ళు ఏం కట్టుకున్నారు ఏమి తింటున్నారు ఆ పట్టింపే ఉండదు. కొంతకం వాళ్ళు ఏం కట్టుకున్నారు ఏం బట్టలు వేసుకున్నారు ఏమి తింటున్నారు అలా పట్టింపు ఉండదు. కొంత శబరి వెళ్ళిపోయి తిరిగి ఈ మతంగ మహర్షి ఎవరన్నారు చివరికి వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ మతంగ మహర్షి దగ్గరికి వచ్చింది. మతం మహర్షి సేవ చేసుకో మంచి గురువు దగ్గరికి వచ్చింది. ఆ పూర్వపుణ్యం అలా తీసుకొచ్చింది. అంచేత అక్కడికి సేవ చేసుకున్న తర్వాత శబరి నేను రేపు వెళ్ళిపోతున్నాను మీరు ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళండి శబరం. రేపు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పమంటావా ఏ ఇద్దరు కలిసి ప్రయాణం చేసేది కాదు. నిజమే నాకు సేవ చేశావు నువ్వు కానీ నేను తీసుకెళ్లాలని అనుకున్నా ఏ ఇద్దరూ కలిసి రేపు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పమంటావా ఏ ఇద్దరే కలిసి ప్రయాణం చేసేది కాదు రేపు అక్కడికి వెళ్ళిపోతాను. మరి నా మాట ఏంటి నువ్వు పుణ్యాత్మురాలవమ్మా నేను గురువునైనా నాకంటే నువ్వు అదృష్టవంతురాలవా నాకంటే నువ్వే అదృష్టవంతురాలవు. మేము భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎఫర్ట్ చేస్తున్నాం. ప్రయత్నం చేయకపోతే ఫలించదు. ఏదైనా ఫలించాలంటే ప్రయత్నం చేయాలి. సోమరకేమీ రాదు. ఏదైనా యహంలో సాధించాలన్నా పరంలో సాధించాలన్నా ప్రయత్నం చెయ్యాలి. నేను ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి నీకు ప్రయత్నం అక్కర్లేదు. నువ్వు దేవుడి దగ్గరికి నువ్వెళ్ళక్కర్లేదు దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఇలా రామచంద్ర నువ్వు ఎక్కడ ఈ ఆశ్రమం విడిచిపెట్టకు. ఈ ఆశ్రమం చూసుకుంటూ ఈ ఆశ్రమంలో భోజనం చేసి ఆశ్రమంలోనే కాలక్షేపం చేయాలి. శ్రీరాముడు భగవంతుడైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి నువ్వు వెళ్ళకు వెతుక్కుంటా ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నేను తరింపు చేస్తాడు నీకు మోక్షం ఇస్తాడని చెప్పి అది శబరి యొక్క పుణ్యం. అది శబరి యొక్క పుణ్యం. ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి ఏమి రామ కథ రామ కథా సుధ ఎంత తీయనిది
శబరి శబరి ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి రవికుల శశియై రాఘవుడై రాముడై గుణధాముడై అవతరించునట హరిమనకై దాశరథి దయాజలధి ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి వాలు కనుల ఆ జానకిని ఓర కనుల ఒకసారి గని వాలు కనుల ఆ జానకిని ఓర కనుల ఒకసారి గని కేల శివుని విల్లందుకొని లీల విరిచనట నీల నీరద శ్యాముడట కళ్యాణ రాముడట ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి మౌని భార్య మర్యాద చెడి ధూళిపడి శిలయైన జాలిపడి దీనురాలి తన పదముల తాకి ప్రాణమొసగు కారుణ్యధాముడట ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి